వివిధ క్యాంప్స్‌లో ప్రజలడిగిన ప్రశ్నలేమిటంటే, నేరాలు రకాలు, నేరస్తులు రకాలు, ప్రభుత్వాలు, కోర్టులు, సమాజం నేరస్తుల్ని ఎలా శిక్షిస్తాయి అని వివిధ రకాలుగా, అనేక రకాలుగా క్వెషన్‌లు సంధించినారు. వాటికి ఆన్సర్స్ ఇచ్చినాము. మరలా ఇచ్చట ఆన్సర్స్ ఇస్తూ యూట్యూబ్‌లో వీడియో పెడుతున్నాము. దీనివల్ల ప్రజలకు అవేర్‌నెస్ కలుగుతుంది. వాస్తవాలు తెలుస్తాయి. గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామస్తులు, పశుపక్షాదులన్నీ క్షేమంగా ఉంటాయి. గ్రామాలు, పట్టణాలు, సిటీలు అభివృద్ధి చెందుతాయి. రాష్ట్రాలు, దేశాలు డెవలప్ అవుతాయి. శాంతియుతంగా ఉంటాయి. గ్లోబల్ పీస్ కలుగును. ప్రపంచ శాంతి చేకూరును. కనుక జాగ్రత్తగా వినండి. ఈ క్రైమ్స్‌లో రకాలు ఏమిటంటే, పెట్టి క్రైమ్స్, మైనర్ క్రైమ్స్, మీడియం క్రైమ్స్, మేజర్ క్రైమ్స్, మేజర్ ప్లస్ హారిబుల్ క్రైమ్స్ అంటారు. క్రిమినల్స్ రకాలు ఏమిటంటే, పెట్టి కేటగిరీ క్రిమినల్స్, మీడియం టైప్ కేటగిరీ క్రిమినల్స్, మేజర్ టైప్ కేటగిరీ క్రిమినల్స్, తర్వాత మేజర్ ప్లస్ హారిబుల్ కేటగిరీ క్రిమినల్స్ అనమాట. అంటే వెరీ పెద్ద పెద్ద క్రైమ్ చేసేవాళ్ళు అనమాట. వెరీ హారిబుల్ క్రైమ్స్ అంటారు. ఆ క్రైమ్ చేసే నేరస్తులు ఈ రకాలన్నమాట. అయితే చిన్న చిన్న పెట్టి కేసులు ఏంటంటే, ఆ రికవరీసు, కొద్ది పీరియడ్ జైలు లేదా ఫైను, బాండ్లు రాయించుకోవడము, వార్నింగ్ ఇవ్వడం, సెన్ష్యూర్ ఇవ్వడం ఇలా చేస్తుంటారు. నెక్స్ట్ ఈ మధ్య స్థాయి వాళ్ళకి మధ్య రకం శిక్షలు ఉంటాయి. పెద్ద స్థాయి వారికి, పెద్ద పాపాలు చేసే వాళ్ళకి, పెద్ద నేరాలు ఘోరాలు చేసే వాళ్ళకి పెద్ద రకం శిక్షలు ఉంటాయి. 14 ఏళ్ళు జైలు కావచ్చు, లైఫ్ లాంగ్ జైలు కావచ్చు, హ్యాంగింగ్ కావచ్చు, ఉరి కావచ్చు, నెక్స్ట్ ఆస్తులని రికవరీ చేయవచ్చు. ఇలా శిక్షలు ఉంటాయి అన్నమాట. ఇంప్లిమెంట్ ఏజెన్సీ పట్టి అరెస్ట్ చేస్తే లా ఏజెన్సీ శిక్షిస్తుంది. అప్పుడప్పుడు సమాజం కూడా వారిని శిక్షిస్తుంది అన్నమాట. సమాజం కూడా అంటే న్యాయబద్ధంగా, ధర్మంగా, లీగల్గా వెళ్ళవలేను. నెక్స్ట్ ఎలక్షన్స్ రోజు గొడవలు సృష్టించేవాళ్ళు, తర్వాత ప్రభుత్వము ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, ఓటర్స్ని భయభ్రాంతులకు గురి చేయాలని చూసేవాళ్ళు, బాంబులు వగైరా వేసేవాళ్ళు, గొడవలు సృష్టించేవాళ్ళు, కొట్లాటలు పడేవాళ్ళు, నెక్స్ట్ ఈ మోసం, నేరం, ఘోరం, దొంగతనాలు వగైరా చేసేవాళ్ళు, లంచాలు తినేవాళ్ళు, బ్రోకరేజ్ చేసేవాళ్ళు, రేపులు, మర్డర్లు చేసేవాళ్ళు, ఇలా వీరంతా నేరస్తులే. చేయించేవాళ్ళు, చేసేవాళ్ళు, రౌడీని మెయింటైన్ చేసేవాళ్ళు కూడా వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. నేరాలు చేసేవాళ్ళు, చేయించేవాళ్ళంతా దొంగల బ్యాచి, చీడ పురుగులు, సమాజానికి పనికిరారు వాళ్ళు. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే అండి, న్యాయబద్ధంగా జాబో, బిజినెసో, వర్కో చేసుకొని ధర్మబద్ధంగా సంపాదించవలేను. అదొక పద్ధతి, సిస్టమ్ అన్నమాట. అలాగే గ్రామాల అభివృద్ధికి, నెక్స్ట్ పట్టణాలు, సిటీ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కృషి చేయాలి. ప్రపంచ శాంతి కృషి చేయాలి. ఇది ధర్మము, పద్ధతి, గాడ్స్ లా, డివైన్